ఈసీ అనుమతితో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, వాస్తవానికి షరతులతో కూడిన మంత్రివర్గ సమావేశం. ఇందులో రైతులకు సంబంధించిన అంశాలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన అంశాలు అవి చర్చకు వస్తాయనేది ఒక అంశం. అది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అందులో మనకు ప్రధానమైన ఒకానొక అంశం, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం, మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతున్నది. మేడిగడ్డ విషయంలో ప్రభుత్వము నిర్మాణ సంస్థదే భారమంతా అని ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పడం, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడము, ఏ ఇంజనీర్లు అయితే పొరపాటు చేసినరో, పని పూర్తి కాకుండానే పరిధి పూర్తి అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు, మరి నిర్మాణ సంస్థ మళ్ళా గడువు పొడిగించాలని లేఖ రాయడం ఏమిటి, ఈ మొత్తం వాద వివాదాలు గందరగోళాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందుగా దానిపైన ఓ క్లారిటీ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యమంత్రి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టేది లేదు, నిర్మాణ సంస్థనే ఖర్చు అంతా భరించాలి, ఈ తాత్కాలిక మరమ్మతులకు అవుతున్న ఖర్చు ఎంత అయినా సరే, ఇది ప్రభుత్వం ఆలోచన. వారన్నారు ఈ వానాకాలం ప్రారంభానికి ముందే కాపర్ డ్యామ్ నిర్మాణం చేసో లేకపోతే కనుక దాన్ని ఏ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించి మేడిగడ్డను ఉపయోగంలోకి తీసుకొని రావాలి అనేది. ఇందులో మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు, సుందిల్లకు కొన్ని తక్కువ మరమ్మతులు ఉన్నాయి, మిగతా మేడిగడ్డకు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మేడిగడ్డనే చాలా ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్టులో. ఈ మేడిగడ్డను 7వ బ్లాక్ దగ్గర కుంగిన పియర్స్ ఏవైతున్నాయో వాటిని మరమ్మతు చేయడం కోసమై, ఒకవేళ చేసినా సరే అవి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. అయినప్పటికీ దీన్ని మరమ్మతు చేయాలి, నిరంతరాయమైన పర్యవేక్షణ ఉండాలి వాటిపైన అనేది ఒకటి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు చేసిన సూచన మేరకు ఇప్పుడు దీన్ని తాత్కాలిక మరమ్మతులైనా చేయాలి, శాశ్వత ప్రాతిపదిక మీద ఏం చేయాలి అనే దానిపైన అధ్యయనం చేయడం. అందుకు సంబంధించి వీరు ఆలోచన చేస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పూర్తి స్థాయిలో కాపాడుకొని ఈ ఏడాది వీటిలో నీటి నిల్వ చేసి పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ CWPRS తో, సుందిల్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGRI తో పరీక్షలు చేయించడంతో పాటు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు. బ్యారేజీ ఎగువ భాగం అప్ స్ట్రీమ్ దిగువ భాగం డౌన్ స్ట్రీము. CC బ్లాక్లు అంటే సిమెంట్ కాంక్రీటు బ్లాకులు ముందులేసినాయి. ఆఫ్రాన్లు రాఫ్ట్, ఈ రాఫ్ట్ అంటే పునాది, ఈ భాగంలో ఏర్పడిన రంధ్రాలను సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంతో నింపనున్నారు. ఈ ప్రక్రియ చేపడితే మరమ్మతులు తేలిక అవుతాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉండగా అందులో ఇది సుందిల్ల, అన్నారం ఒకే, మేడిగడ్డ ఇబ్బందికరంగా ఉంటే దాన్ని మొత్తం మరమ్మతులు చేయాలి, దాని వినియోగంలోకి తీసుకొని రావాలనేది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్ అధికారులతో జరిగిన సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావడము, నిర్మాణ సంస్థదే బరాబరు బాధ్యతని వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంజనీర్ల పైన మేడిగడ్డను ENCల నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్ల వరకు ఆ పని పూర్తయిందని సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నది తెలుస్తున్నది. కొంతమంది ఇంజనీర్ అధికారులు ENC నుంచి కింద క్షేత్రస్థాయిలో పనిచేసిన కొద్దిమంది పైన విచారణ పూర్తయిందని, అంతర్గత విచారణ జరుగుతున్నదని, దాని తర్వాత చర్యలు ఉండబోతున్నాయని తెలుస్తూ ఉన్నది. కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. దాన్ని కాపాడుకోవాలని, దాని మరమ్మతులను నిర్మాణ సంస్థే చేయాలని అంటూ ఉన్నది. దానిపైన రివ్యూ జరిగిన తర్వాత ఏ రిజల్ట్ బయటకు వస్తుందో చూడాలి.